నాది ఒక బెంగళూరు విజిట్ ఉంది. నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడదలుచుకుంటున్నాను. నేను సపోజ్ అక్కడ కానీ నాకు అవమానం జరిగితే తమిళనాడు ప్రజల కోసం అవమానాన్ని తట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇది విజయ్ గారి డైలాగ్. ఇది టీవీకే గవర్నమెంట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడానికి భయపడుతుంది. ఇది ఉదయనిధి గారి స్టేట్మెంట్. ఇది మీరు చిల్లర రాజకీయం చేస్తున్నారు, మీరు చీప్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, విజయ్ గారు చెప్పారు తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ గారిని ఉద్దేశిస్తూ. ఇన్ఫాక్ట్ మనం వీడియో చేశాం. త్రిష గారి మీద ఉదయనిధి స్టాలిన్ గారు జోక్ వేశారు, దాని తర్వాత జైలుకి వెళ్ళారు, వెనక్కి వచ్చారు. ఇదంతా ఓకే, ఇదంతా స్పైసీ ఆస్పెక్ట్. బట్ దీని వెనకాతల దీని బేస్ లైన్లో ఉండే డిస్కషన్ ఏదైతే పాలసీ ప్రకారం మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది ఎక్కడో అని మొన్నే మనం అనుకున్నాం కదా. ఈ మేకేదాతు ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడాం. కర్ణాటకలో ఒక లొకేషన్, అది తమిళనాడుకి కర్ణాటకకి బార్డర్ దగ్గర వస్తుంది. బెంగళూరుకి 100 కిలోమీటర్ల సౌత్లో ఉంటుంది. అక్కడ నుంచి తమిళనాడులో ఉండే రకరకాల ఊర్లకి నీళ్ళు వెళ్ళడానికి ఇది ఈ డ్యామ్ కానీ ఇక్కడ కడితే వాటర్ అక్కడికి రాదు. డౌన్ స్ట్రీమ్ వాటర్ తమిళనాడు సఫర్ అవుతుంది, మా రైతులు సఫర్ అవుతారు అనేది ఇక్కడ పాలసీ. ఈ పాయింట్ మీద డిస్కషన్ వెళ్ళి త్రిష గారి మీద జోక్ ఏం వేశారు. ఆయన వేసిన ఆ జోక్ వల్ల ఇన్ని రోజులు ఇష్యూ సైడ్ ట్రాక్ అయింది. సరే, తమిళనాడు రాజకీయం మనకెందుకు పక్క స్టేట్లో ఉంది కదా అంటే ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దేశపు రాజకీయం ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే మన రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీలో ఉండే విషయాలే కాదు, ఆ డిస్కషన్స్ కూడా మనం వింటే మన క్రిటికల్ థింకింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అది సమస్య మనం డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయట్లేదు కాబట్టి మనం కొంచెం ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయొచ్చు. ప్లస్ విజయ్ గారు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సినిమా డైలాగుల తరహాలో చెప్పలేదేమో కానీ అదే రేంజ్ పంచులు ఉన్నాయి అక్కడ. ఆయన అంటారైనా మేవే రాజకీయం, మా తర్వాతే రాజకీయం అనుకునే మీరు న్యూస్ పేపర్లు చదవకపోవడం నాకు చాలా బాధాకరం. నాకు అప్పుడప్పుడు మీరు చదవండి, మీకు దేశంలో ఏమేమవుతుందో తెలుస్తుందని చెప్పన్నారు ఆయన. ఒకసారి మీరు వినండి. அரசியலே நாங்கள் தான் அப்படின்னு சொல்லிக்கிறவங்களுக்கு இது எப்படி தெரியாமல் போச்சுன்னு எனக்கு தெரியல. முன்ன பின்ன பேப்பர் படிச்சிருந்தா நாட்டில் என்ன நடக்குதுன்னு தெரிஞ்சிருக்கும். అసలు ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేయడానికి మీకు ఇబ్బంది ఏంది? ఇప్పటి వరకు తమిళనాడుకి సంబంధించి ఇష్యూ రైజ్ అయిన ప్రతిసారి అన్ని పార్టీలు కలిపి వచ్చాయి కదా. ఇది పార్టీలకి అతీతంగా మనం చూడాలి, అందరూ కలిసి రావాలి, అప్పుడు ఒక ప్రెషర్ లాంటిది ఒకటి పడుతుంది. టీవీకే గవర్నమెంట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడానికి భయపడుతుంది. ఇది ఉదయనిధి గారి స్టేట్మెంట్. ఇది கர்நாடக அரசு தொடர்ந்து அனைத்து கட்சி கூட்டத்தை கூட்டிட்டு இருக்காங்க. அங்க இருக்கிறவங்க எல்லாருடைய கருத்துக்களையும் கேட்கறாங்க. ஏன் தமிழக அரசு அனைத்து கட்சி கூட்டத்தை கூட்டுவதை தவிர்க்கின்றது என்பதுதான் எங்களுடைய கேள்வி. ఇక్కడ ఆయన అన్నారు విజయ్ గారు, ఈ చిల్లర్ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చేయడానికి నేను ఇక్కడ రాలేదు. அப்போ அணைக்கட்டை விட்டது ஏன்னு கேட்டு அந்த மாதிரி சீப் பாலிடிக்ஸ்லாம் நான் பண்ண விரும்பலை. నాది ఒక బెంగళూరు విజిట్ ఉంది. నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడదలుచుకుంటున్నాను. నేను సపోజ్ అక్కడ కానీ నాకు అవమానం జరిగితే తమిళనాడు ప్రజల కోసం అవమానాన్ని తట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇది విజయ్ గారి డైలాగ్. ఇది இப்படி ஒரு அட்டெம்ப்ட் எடுக்க நான் ட்ரை பண்ணோம். ஒருவேளை அந்த அட்டெம்ப்ட்ல ஒரு அவமானம் நேர்ந்தா என்ன செய்யன்னு சில பேர் கேட்டாங்க. தமிழ்நாட்டு மக்களுக்காக அதையும் தாங்க தயாரா தான் இருக்கேன். ఇదేదో సినిమాలో సీన్ చూస్తున్నట్టు ఉంటుంది. మీరు మొత్తం ఇది అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు దేని గురించి కొట్టుకుంటున్నారు, ఎందుకు ఈ ఆల్ పార్టీ మీటింగ్, అసలు మేకేదాతు ఇష్యూ ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది, మీకు మొత్తం క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కట్టే కొట్టే తెచ్చేలాగా టీవీకే పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, డిఎంకే పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఎలిగేషన్స్ ఏ పార్టీ మీద ఏవే ఉన్నాయి, గవర్నెన్స్ మీద, పాలసీ మేకింగ్ మీద, డిస్కషన్ మీద, డిబేట్ మీద ఒక అవగాహన వస్తుంది మనకి. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ అయితే వస్తుంది ఆబ్జెక్టివ్గా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన దేశంలో జరుగుతున్న ఇష్యూస్ మీద నాది రోజు ఒకటి వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా క్విక్గా చెప్పేస్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే చాలా, అంతకుమించి ఏం లేదు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ ఇష్యూని మనం పాయింట్ టు పాయింట్ మాడదాం. ఫస్ట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పేశాను కాబట్టి దీని మీద అంత టైం నేను స్పెండ్ చేయను. టక్క చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా, అంతెందుకు శతాబ్దాలుగా వస్తున్న ఇబ్బంది ఇది. అదేంటది? నీటి సమస్య. ఏ రాష్ట్రాల మధ్యలో? కర్ణాటక, తమిళనాడు. ఏ రివర్? కావేరి. అప్ స్ట్రీమ్ ఎక్కడుంది? కర్ణాటకలో. డౌన్ స్ట్రీమ్ ఎక్కడుంది? తమిళనాడులో. సో పైనుంచి వాటర్ పొటెన్షియల్ ఎనర్జీలో కిందకు వస్తుంది. ఇదివరకు 1890s ఆ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి ఎక్కువ వాటర్ కావాల్సి ఉండేది, ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండేవని చెప్పి మీరు వాటర్ వాడుకోవడానికి రకరకాల అగ్రిమెంట్లు గట్రా సైన్ చేశారు. ఎక్కువ వాటర్ వాళ్ళకి వెళ్ళడానికి. ఒకటే ట్యాంకర్ ఉంది, 2 బ్రదర్స్ ఉన్నారు. తమ్ముడికి దాహం ఎక్కువ అని అన్నయ్య వదిలేసినట్టు బేసిక్గా, సింపుల్గా చెప్పాలంటే. అలా 1892లో ఒక అగ్రిమెంట్, 1924లో ఒక అగ్రిమెంట్ సైన్ అయింది ఇదే పాలసీ మీద. ఇప్పుడు ఈ 1924లో సైన్ అయిన అగ్రిమెంట్ 50 సంవత్సరాల వరకు వర్తిస్తుంది, అంటే అరౌండ్ 1975 వరకు. వన్స్ అది కట్ అయిన తర్వాత అగ్రిమెంట్ అసలు ఇబ్బంది మొదలైంది. అక్కడ నుంచి రకరకాల గవర్నమెంట్లు వచ్చాయి, రకరకాల సీఎంలు వచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలసీ ఉంది. అందరికన్నా గట్టిగా జయలలిత గారు పట్టుకున్నారు, కానీ ఎప్పటికీ ప్రాబ్లం తేవలా. ఇప్పుడు టీవీకే పార్టీ చెప్తుంది కూడా అదే, మేము ఏదో చేస్తున్నాం రైతులకి, డెల్టా రైతులు అని చెప్పి మీరు అంటున్నారు కదా. మీరు నిజంగా అలా చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఎందుకు ఓడిపోయారు మీరు అని ఆధవ్ అర్జున్ గారు అడుగుతున్నారు, టీవీకే పార్టీ సభ్యుడు ఆయన. నెవర్త్లెస్ దీని గురించి 2017, 2018లో ఎంత పెద్ద రచ్చ జరిగిందంటే ఆల్మోస్ట్ ఊళ్ళల్లో బల్లని తగలబెట్టేసేవాళ్ళు. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి. రజనీకాంత్ గారు అయితే 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎటు చెప్పాలో ఎటు ఉండాలో అర్థమయ్యేది కదా ఆ టైంలో. తమిళనాడుకి ప్రోగ్రామ్ ఆడితే కర్ణాటక లాంటి సినిమాలు బ్యాన్ చేసేవాళ్ళు, లేదా కర్ణాటక ప్రోగ్రామ్ ఆడితే తమిళనాడు వాళ్ళు డిసోన్ చేసుకునేవాళ్ళు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక వెనక ఒక అడిగేశారు ఆయన. ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఈ టాపిక్ మీద ఈ మేకేదాతుకు సంబంధించి ఒక రిజర్వాయర్ ప్రాజెక్ట్ని రెజ్యూమ్ చేద్దామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంది కర్ణాటక.
ఈ అర్జీ మీద ఒక యునానిమస్ రిజల్యూషన్ ఒకటి అసెంబ్లీలో పాస్ చేసింది టీవీకే. రిజల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని ఓట్లు గుద్ది మేమందరం మెజారిటీ మాకు వద్దిది, మీరు అక్కడ కానీ రిజర్వాయర్ కడితే తమిళనాడు పర్మిషన్ లేకుండా ఇక్కడ మా రైతులు ఇబ్బంది పడతారు, సో మా పర్మిషన్ లేకుండా అక్కడ రిజర్వాయర్ కంటిన్యూ అవ్వకూడదు, అక్కడ డ్యామ్లు గట్రా కట్టకూడదు అనేది ఇక్కడ రిజల్యూషన్. ఇక్కడ దాకా సిచ్యువేషన్ ఉంది ఈ అసెంబ్లీలో ఈ డిస్కషన్ జరగక ముందు. నౌ దీని మీద ఒక ప్రొటెస్ట్ జరిగింది, అందులో త్రిష గారి మీద జోక్ వేశారు, జైలుకి వెళ్ళారు, వెనక్కి వచ్చారు, ఇదంతా మనకు తెలిసిందే, దాంట్లోకి ఎక్కువ వెళ్ళొద్దు మనం. ఆయన వెనక్కి వచ్చేసారు, ఇప్పుడు జైలు బయటకు వచ్చేసారు ఆయన. డిఎంకే పార్టీ వాళ్ళు ఇటు కూర్చున్నారు, టీవీకే పార్టీ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. టూ అండ్ ఫ్రో ఒక్కొక్క డైలాగ్ మనం ఆడుకోవడం కన్నా అసలు ఉదయనిధి స్టాలిన్ గారు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో ఆయన అడుగుతున్న మేజర్ పాయింట్స్ ఏంటి, దానికి విజయ్ గారు లేచి ఆయన స్టైల్లో ఆయన తరహాలో ఎటువంటి ఆన్సర్లు ఇచ్చారు, ఇది మనం మాడేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ అసెంబ్లీలో ఏం జరిగిందని. పాయింట్ నెంబర్ 1, మీరు ఆల్ పార్టీ మీటింగ్ మీరు ఎందుకు పెట్టలేదు? ఇప్పటివరకు అందరు చీఫ్ మినిస్టర్ చేశారు కదా, అది ఇలాంటి కావేరీ సమస్య వచ్చినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. అది ఎంజీఆర్ గారు కానీ, కరుణానిధి గారు కానీ, జయలలిత గారు కానీ అందరూ పెట్టారు. మా గవర్నమెంట్లో మేము కూడా పెట్టాం, స్టాలిన్ గారు కూడా పెట్టారు. మీరెందుకు పెట్టలేదు? ఆల్ పార్టీ మీటింగ్ మీరు భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు కర్ణాటక అంత అగ్రెసివ్గా ముందుకెళ్తుంటే మనం ఎన్ని అబ్జెక్షన్లు పెట్టినా అసలు వీళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు చూసి చూడనట్టు వదిలేస్తుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నారు? మాకు సంబంధం లేదన్నట్టు మీరంత లైట్గా ఇష్యూ మీకు పట్టనట్టు ఎందుకున్నారు? ఇది ఏం మెసేజ్ పంపిస్తుంది కర్ణాటకకి? క్వశ్చన్ నెంబర్ 3, మీరు ఏదో రిజల్యూషన్ అంటున్నారు కదా, ఆ రిజల్యూషన్ సరిపోతాదా? కర్ణాటకలో ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీ మీటింగులు చేసి వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా, పార్టీలకు అతీతంగా ఒక కాజ్ కోసం పోరాడుతుంటారు, నీటి సమస్య కోసం. అదే తమిళనాడు ఎందుకు చేయట్లేదు? పాయింట్ నెంబర్ 4, అసలు మేము మీకు సపోర్ట్ చేస్తామని మేము ముందుకు వస్తున్నాం. ఏది డిఎంకే చెప్తుంది, మేము టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాం, మా ప్రపోజల్ని మీరు ఎందుకు వద్దంటున్నారు, మా హెల్ప్ని మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 5, ఇలాంటి టైంలో విజయ్ గారు కానీ తమిళనాడు నుంచి కర్ణాటకకి వెళ్తే ఆల్రెడీ వీకెనింగ్ సిచ్యువేషన్ ఇంకా వీకెండ్ చెయ్యదా, ఏదో మనం కింద స్థాయి వ్యక్తుల్లో కనబడమా అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన క్వశ్చన్ చేశారు. దీనికి విజయ్ గారు ఏం చెప్పారు చెప్తా. ఈ పంచులు కూడా మనం చెప్దాం, విజయ్ గారు ఏ పంచులు వేసారు, ఎలా వేసారు, ఎవరికి వేసారు ఇదంతా. బట్ దానికన్నా ముందు ఈ ఆల్ పార్టీ మీటింగ్ అంటున్నారు కదా, దానికి రిప్లై చేస్తూ ప్రతి ఒక్క సమస్యకి అన్నిటికీ ఆల్ పార్టీ మీటింగ్లు వేసుకొని కూర్చుంటే ఇంకా జనాల ట్యాక్స్ పేయర్స్ మనీ ఎట్టెళ్తున్నట్టు, అసలు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎందుకున్నట్టు ఉంది కాబట్టే కదా ఈ రిజల్యూషన్ వేసింది. మీ ఓట్లు కూడా తీసుకున్నాం కదా, ఆ ఓట్లతోనే కదా మనం పాస్ చేస్తున్నాం, మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతున్నాం మనం. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు, మీకు కూడా బ్రౌనీ పాయింట్స్ కావాలనా? పాయింట్ నెంబర్ 2, ఏదైతే యూనిటీ గురించి ఉదయనిధి గారు అడిగారో దానికి ఆ రిప్లై చేస్తూ ఈ రిజల్యూషన్ అంటేనే యూనిటీ కదా, దాన్ని మీరు ఎలా లైట్ తీసుకుంటారు? మీరు అసలు అందరం కలిసి చేస్తున్నట్టే ఇది, దానికి ఒక సెపరేట్ ఆల్ పార్టీ మీటింగ్ అవసరం లేదు. ఇక్కడ పాయింట్ నెంబర్ 3ని విజయ్ గారు ఎక్స్ప్రెస్ చేస్తూ వాటర్ అనేది అందరి సమస్య, అది ఈ పొలిటికల్ పార్టీది ఆ పొలిటికల్ పార్టీ సమస్య కాదు. అలాంటప్పుడు దీని చుట్టూ చీప్ డర్టీ పాలిటిక్స్ కానీ మీరు ఆడితే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎప్పుడు వాటర్ డిస్ప్యూట్ అనేది ఒక పొలిటికల్ కాంటెస్ట్ అవ్వకూడదు. 4వ పాయింట్, ఉదయనిధి స్టాలిన్ గారు మీరు ఇంకా స్ట్రాంగర్ స్టాండ్స్ తీసుకోవాలి, స్ట్రాంగర్ పుష్ ఉండాలి, స్ట్రాంగర్ బ్రూట్ ఫోర్స్ ఉండాలని చెప్తున్నారు కదా. మా టీవీకే గవర్నమెంట్ ఆల్రెడీ 3 విషయాలు చేసింది. పాయింట్ నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకున్నాం, కమ్యూనికేషన్ ఒకటి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఛానల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. పాయింట్ నెంబర్ 2, కావేరీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఒక లీగల్ పొజిషన్ మేము పట్టుకుంటున్నాం, మేము లాయర్లతో టీంలు గట్రా పెడుతున్నాం. పాయింట్ నెంబర్ 3, అసెంబ్లీలో అందరి ముందు ఒక రిజల్యూషన్ చేసాం. ఇంకేం కావాలి? ఈ 5వ పాయింట్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం స్పైసీగా సినిమా లెవెల్లో ఉంటుంది. కురువై సాగుబడి అనే పదాన్ని ఈ అసెంబ్లీ డిస్కషన్ మల్టిపుల్ టైమ్స్ మీరు వినే ఉంటారు. మీరు కురువై అనేది తమిళ్లో ప్యాడీ, రైస్ కల్టివేషన్ ఫార్మర్కి సంబంధించి వాళ్ళ రిలీఫ్ కోసం మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు రిలీఫే వదలలేదు మీరు అని డిఎంకే ఎలిగేషన్ వేసింది టీవీకే పార్టీ మీద. అంటే దానికి విజయ్ గారు రెస్పాండ్ అవుతూ ఆల్రెడీ ఒక రిలీఫ్ని మేము అనౌన్స్ చేసాం, ఆ రిలీఫ్ వాళ్ళకి రీచ్ అయిపోయింది కూడా, ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. మేమే రాజకీయం, మా కుటుంబమే రాజకీయం అని చెప్పుకునే కొన్ని పార్టీలు ఇది కూడా తెలియకపోవడం వాళ్ళకి చాలా బాధాకరం. ఇది ఒక్కసారి మీరు అప్పుడప్పుడు కొంచెం న్యూస్ పేపర్ తీసి చూడండి అని ఆయన చెప్పారు. కొంచెం అందరు చప్పట్లు కొట్టారు అక్కడ. బట్ ఇది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దీనికి ఉదయనిధి స్టాలిన్ గారు ఒక కౌంటర్ వేశారు. ఆయన అంటారు, ఆయన ఇప్పటివరకు రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి రిలీఫ్ మీరు పంపించడం ఓకే అండి, ఇక ముందు జరుగుతుంది కదా, ఇప్పుడు రిజల్యూషన్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోకుండా అక్కడ రిజర్వాయర్లు కానీ కట్టేసి వాళ్ళకి మీరు ఏం చేస్తారు, చేతులు కాలేక ఆకులు పట్టుకొని అప్పుడు మీరు కొత్త రిలీఫ్ నేను పంపిస్తారా, ఆ రిలీఫ్ ఆ పరిస్థితి వాళ్ళకి రాకుండా ఆపుతారా అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాడారు. ఒకసారి మీరు వినండి. நீங்க கொடுத்தது 134 கோடி கொடுத்தீங்க, அது அனைத்து அரசுலையும் கொடுக்கறக்கூடிய ஸ்பெஷல் பேக்கேஜ் தான். இப்போ வறட்சி நிவாரண நிதி அவங்க கேட்குறாங்க, இது ரெண்டுத்துக்கும் வித்தியாசம் தெரிஞ்சுக்க வேண்டும். ఇక్కడ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి తమిళనాడులో. తంజావూరు కానీ, తిరువరూరు కానీ, నాగపట్నం కానీ, కడలూరు కానీ, ఇలా మల్టిపుల్ ప్లేసెస్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తమిళనాడు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ఇన్ని డెల్టా ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతున్నారంటే ఇట్స్ అ బిగ్ థింగ్ కదా అనేది ఉదయ గారి పాయింట్.
నో యూ టెల్ మీ, ఈ డిస్కషన్ మొత్తం మీరు విన్నారు, ఆయన అడిగిన క్వశ్చన్స్ ఈయన చెప్పిన ఆన్సర్స్ అన్ని మీరు విన్నారు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దీనికి చాలా కొంచెం వేరే జోన్లో కూడా వెళ్ళిపోయింది డిస్కషన్. నేను కావాలని తీసుకురావట్లేదు ఇక్కడ. ఆదవ్ అర్జున్ గారు ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎందుకు ఓడిపోయారు, మీరు అక్కడ ఫార్మర్స్ మీతో హ్యాపీగా లేరు కాబట్టి మీరు ఓడిపోయారు అని చెప్పి ఇంకో సైడ్ పట్టుకెళ్ళారు దాన్ని కొంచెం పొలిటికల్ రంగు ఇచ్చి. బట్ ఎనీవేస్ ఈ డిస్కషన్ అంతా మీరు విన్న తర్వాత కావేరీకి సంబంధించి కర్ణాటకకి రావాలా తమిళనాడుకి రావాలా అనేది దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడకూడదు. నీటి సమస్య అది జనాల ప్రాణాలకు సంబంధించింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం దాని గురించి మాట్లాడేటప్పుడు. బట్ ఈ డిస్కషన్లో ఉండే మెరిట్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి ఖచ్చితంగా. బట్ విజయ్ గారి పాలసీల గురించి స్పెసిఫిక్గా సెపరేట్గా ఏదైనా వీడియో చేసి మాట్లాడతాను నేను. అక్కడ మళ్ళీ రకరకాల టర్మ్స్ వాడుతుంటారు, తర్కూరీ గవర్నమెంట్ అంటారు, వాళ్ళని వీళ్ళు స్టిక్కర్ గవర్నమెంట్ అని పిలుస్తున్నారు. బట్ అగైన్ మిడ్ డే మీల్స్కి సంబంధించి విజయ్ గారు ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక చికెన్ బిర్యానీ పెట్టాలి పిల్లలకి అనే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దాని మీద కూడా అపోజిషన్ వస్తుంది ఒక సైడ్ నుంచి. పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఫుడ్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ గవర్నమెంట్ ఎటువంటి ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నా దాన్ని మెచ్చుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ మిడ్ డే మీల్ అనేది ఇప్పుడు ఏదో తమిళనాడు గవర్నమెంట్ ఇవాళ స్టార్ట్ చేసింది కాదు, కామరాజన్ గారి టైం నుంచి వస్తుంది. అది ఆయన స్టార్ట్ చేస్తే దాన్ని ఎంజీఆర్ గారు దాన్ని ఇంకా న్యూట్రియన్ డెన్స్ చేసి, జయలలిత గారు వచ్చి ఎగ్స్ యాడ్ చేసి, కరుణానిధి గారు వచ్చి దానికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసి, ఈ స్కీమ్ ఇన్ఫాక్ట్ ఇండియా మొత్తం ఫాలో అవడానికి తమిళనాడు పునాదులు వేసింది 1959 నాటి టైంలోది. సో అలా విజయ్ గారి గవర్నమెంట్ ఆయన టర్మ్లో ఆయన చేసిన విషయాల గురించి, ఆయన పాలసీల గురించి మనం సెపరేట్గా ఇంకేదైనా వీడియోలో మనం మాట్లాడదాం. బట్ ఈ ఎంటైర్ డిస్కషన్ మీద మీ టేక్ ఏంటో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్స్ రాయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఇది ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ ఇస్ 1985, ఆప్షన్ బి ఇస్ 1989, ఆప్షన్ సి ఇస్ 1990, ఆప్షన్ డి ఇస్ 1999. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఖచ్చితంగా చెప్తున్నా మన వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి, ఇంకా బెటర్. ఐఎమ్ మేకింగ్ షూర్ ఎవ్రీ వీడియో నేను ఏదైనా మిస్ అవుతున్నా నేర్చుకొని ఇంకా బెటర్ అవ్వడానికి, కొత్త టాపిక్స్ మీ ముందు తీసుకురావడానికి, ఇంకా బలంగా మాట్లాడడానికి, ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడడానికి నా వంతు కృషి, నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలి అని మీరు అనుకుంటే, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. బలూచిస్తాన్కి సంబంధించి ఒక వీడియో చేశాను నేను. వాళ్ళు August 11th ఇండిపెండెన్స్ డే కింద డిక్లేర్ చేసుకున్నారు ఆల్రెడీ. దాని వెనకాల ఉండే కథ ఏంటి, ఎందుకు ఈ August 11th, దీని వెనకాల భారతదేశం హస్తం ఏమైనా ఉందా అని ఎటువంటి డౌట్ ఉన్నా కూడా దాని మీద క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇంకేదైనా జియో పొలిటికల్ వీడియో మీరు చూద్దాము, లేదు ఇన్ఫాక్ట్ ఈ త్రిష గారి టాపిక్ మీరు చూద్దాం, అసలు ఏంటి ఆ జోక్ అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. రెస్పాన్సిబుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి అది కూడా చూడండి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.